మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. నా బలగం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో, ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో మీ సహకారం చూస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది. ఎన్నో మహానాడులు చేశాం. కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఏదైతే 6 శాసనాలు, అదే సమయంలో రాబోయే 40 సంవత్సరాలకు ఒక ప్రణాళిక, ఈ రెండు కూడా చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు జాతిని పెట్టే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు మన అజెండా మనం చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ పైన, ఈ తీర్మానం పైన చాలామంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. నక్సలిజాన్ని రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించి అభివృద్ధికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో మత ఘర్షణలు పూర్తిగా కట్టడి చేశాం. రౌడీజం లేకుండా చేశాం. ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చాం. అలాంటి పార్టీ ఒక చరిత్ర ఉంది. మనం వస్తానే మళ్ళీ అందరిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. 5 సంవత్సరాలు మనం చూసాం. ఆస్తులకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా డ్రగ్స్ వచ్చాయి. గంజాయి పెంపకానికి ఏజెన్సీ ప్రాంతం ఒక అనువైన ప్రాంతంగా విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీ మారిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. పోలీస్ శాఖ నిర్వీర్యం చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. కడాన ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఆనాటి ఒక ప్రభుత్వంలో ఉండే అధినేతే బాబాయ్, అప్పట్లో అధినేత కాదు కానీ అపోజిషన్ ఉండే వ్యక్తి బాబాయిని చంపి ఆ హత్య మన మీదేసి అధికార దుర్వినియోగం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు,
ఇదేం పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితులు. గ్యాసు అది ఇంకొక చిన్న హామీ, ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినారంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సిబిజీ, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. తల్లిని చెల్లిని బయటికి గెంటారని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ విషయాల్ని, కుటుంబ సభ్యుల గురించి, అంటే మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, అంటే లోకేష్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం, ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే, మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టులు, ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? 100 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు మీరు, జూబ్లీ హిల్స్లో. దాని శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అక్క చెల్లెళ్ళని కానీ అన్నదమ్ములు కానీ పిలవరా అని మేము అడిగామా? లేదా అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాలు ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని ఆట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే, దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ములు ఇంట్లో పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తమ్ముడు భార్య కానీ ఎవరన్నా వచ్చారా అని మేము అడిగామా?
కుప్పంలో 1కి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ఎమ్మెల్యేకి మీ ఊళ్ళో ఇల్లు లేదు, కాపురం లేదు అని చెప్పి విమర్శించాడని హడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పిల్లలు గారి ఆళ్ళేరు ఈళ్ళేరని మేము అడిగామా? అక్క చెల్లెలు పాలు పొంగిచ్చారా అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు రాజకీయాల్లో మానేస్తే మంచిది. మేము అడగట్లేదు కదా ఇట్లాంటి, మమ్మల్ని కూడా అడగమని అవన్నీ. వీళ్ళెవరు ఇంటో లేరేంటి? ఇంటో వాళ్ళు. అంతెందుకు, ఏనాడన్నా లోకేష్, సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు రేపో మాపో తండ్రి కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి లాగి ఆ కుర్చీలో కూర్చోబోతున్నారే, ఆయన ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మా తాత, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? 100 కోట్ల విలువ చేసేటువంటి మదీనాగూడలో ఆవిడికి కూతుళ్ళు కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా, వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గిఫ్ట్ తీసుకున్నావు కదా, మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పి పేరు కరెక్టో లేదన్నా తెలియదు, ఆళ్ళు ఇళ్ళు చెప్పగా లేదా టీవీల్లో వినగా చెప్తున్నా, నేను అమ్మనమ్మ గారి మనవణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఇవన్నీ మేము అడిగామా? గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది. అలాగే 3 రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు. అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు. చెట్లు కూడా నరికేశాడు. బాదుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు. అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు. బూతులతో అసెంబ్లీని భ్రష్టు పట్టించాడు. ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ, గిరిజన నిధుల్లో దోపిడీ, ల్యాండ్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ. ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లిక్కర్ తయారు చేసి పేదవాళ్లతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లిక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. అయినా సరే అన్ని అరాచకాలకు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు, ఆయనకి కక్ష తీరలేదు. అందుకనే జరగరానిది కూడా చేశాడు. ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టించాడు. అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు. కానీ చంద్రన్న మీద చెయ్యవేసిన తర్వాత 70 దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అంతా కూడా కదలవచ్చి ఆయన తెలుగుదేశం నాయకుడు కాదు, తెలుగు జాతికి నాయకుడని దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం, మీ అందరి పోరాటంతో 2024 ఎన్నికల్లో ఊహకు అందని విధంగా 94% స్ట్రైక్ రేటుతో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది. అది మన కూటమి ప్రభుత్వం. దానికి కార్యకర్తలకి పైనున్నటువంటి నాయకులకి అందరికీ కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికీ పాదాభివందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.